వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు ఏంటంటే భారతీయులందరూ ఎంతో భక్తిగా కొలిచే ఒక దేవుణ్ణి నేను మీకు చూపించబోతున్నాను. ఆయన ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా అన్ని బాధ్యతలకు సంబంధించి ఒక లక్షణమైన ఒక పర్సన్ ఎలా ఉండాలి అంటే ఆ దేవుణ్ణి సూచిస్తారు. ఆయన ఎవరో కాదు, రాముడు. సో ఆ రాముడికి సంబంధించి ఎన్నో ఏళ్ళు కష్టపడి, ఎన్నో అంటే కోర్టు చుట్టూ కావచ్చు, వివాదాలు కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క భారతీయులు ఈ యొక్క కోరిక నెరవేరాలి అన్న ఆలోచనతో కట్టుకున్న గుడిని ఈ రోజు మీకు చూపించబోతున్నాను. అదే అయోధ్య రామాలయం. బాలరాముడిని ఈ రోజు మీకు చూపించబోతున్నాను అనమాట. ఖచ్చితంగా ఈ రోజు మనం బాలరాముడిని చూద్దాం. అయోధ్య దేవాలయం ఏ విధంగా ఉంటుంది అండ్ చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా అయోధ్య దేవాలయానికి నియర్ ఉన్న సరయూ నది, సో అవన్నీ ఈ రోజు మనం చర్చించుకుందాం. సో దానికి సంబంధించి ఆ కట్టడం ఏ విధంగా ఉంది. సో ఇదేమో మేము ఇప్పుడే దిగామన్నమాట, అయోధ్య రైల్వే స్టేషన్ ఇది. సో దిగిన తర్వాత వెంటనే మీకు చూపించాలి, ఒకసారి చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పాను. సో ఖచ్చితంగా సరయూ నది చూద్దాం అండ్ అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంది, అక్కడ మన బాలరాముడు ఏ విధంగా ఉన్నాడు అన్నది ఒకసారి చర్చించుకుందాం. లెట్స్ राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। జై బోలో హనుమానికి. ఒక మంచి తెలుగు భజన పాడుకుందాం. ఓకే, రాముడు అందరి వాడు, ఎక్కువగా తెలుగువాడు. ఎందుకంటే మనకి ఆయనకి బోల్డ్ బంధం ఉంది, ఆయనకి అందరికీ బంధం ఉంది, మన తెలుగు వాళ్ళకి ఎక్కువ బంధం ఉంది. ఎందుకంటే ఓ త్యాగరాజ స్వామి రాముల వారి భక్తుడే, ఓ పోతన గారు రాముల వారి భక్తుడే, భద్రాచలం ఆలయం కట్టించినటువంటి రామదాసు గారు ఆయన భక్తుడే, కవిత్రి మొల్ల ఆయన భక్తురాలే. ఇలా ఒక్కరు కాదు కదా, అందుకని కీర్తిద్దాం. సరయుమాకి శ్రీరాఘవం శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామౌ 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 నిశాచర వినాశకరం నమామి. రామౌ రామౌ నిశాచర వినాశకరం నమామి. అయోధ్యాపతి సీతారామచంద్రమూర్తి భగవానికి, శ్యావర రామచంద్రమూర్తి భగవానికి, సరయూమాయకి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనమెక్కినది బోటు, ఇక్కడున్నది మనకు చోటు. అయోధ్యలో ఈ సరయూ నదిలో నౌకా విహారానికి వెళ్తున్నాం. ఇది మన భాగ్యం. అయోధ్యలో అడుగు పెట్టడమే చాలా అదృష్టం. అయితే మనం ఎంత అదృష్టవంతులం అనేది ఒకసారి మీకు చిన్న అనాలిసిస్ ఏంటంటే, నిన్న గంగా స్నానం చేశారు, అవునా? మొన్న ప్రయాగలో త్రివేణి సంగమం, అంతకుముందు రోజు నర్మదా పుష్కర స్నానం. మధ్యలో మాట్లాడకూడదు.
నర్మదా స్నానం అయిపోయింది ఆ మర్నాడే. అటు కూర్చున్నాను, ఓకేనా? ఠీకే నేనే ఓ అలాగా అదే. సో నర్మదా స్నానం పుష్కర స్నానం అయిపోయింది. ఆ తర్వాత రోజు ప్రయాగ స్నానం, ఆ తర్వాత గంగా స్నానం, ఇవాళ సరయు. ఏంటండి 4 రోజుల్లో 4 పుణ్యతీర్థాల్లో స్నానం. చెప్పండి ఎంతకంటే అదృష్టం ఉందా? కాబట్టి ఈ అదృష్టం మనం పొందాము, ఇతరులకు కూడా ఈ అదృష్టాన్ని అందేలా చూడాలి. శ్రీరామ రామచంద్రమూర్తి భగవానికి రేపేంటో తెలుసా? చక్ర స్నానం, చక్ర తీర్థం, గోమతి. గోమతి అని చాలా విశేషం అన్నమాట. అక్కడ నైమిసారణ్యంలో ఉంటుంది, ప్లస్ మళ్ళీ మన ద్వారకలో ఉంటది ఈ గోమతి. ఆ గోమతి రాళ్ళు కూడా ఈక్వల్ టు సాలగ్రామాలు అన్నమాట. సో ఈ సరయు నీళ్ళు ఎంత బాగుంటాయంటే అసలు ఇంకెక్కడ ఇంత నీళ్లు స్వచ్ఛత నేను మళ్ళీ బదరిలో ఉంటుంది, భలే ఉంటాయి. అలా వెళ్ళ పట్టు తాగేయచ్చు, శుభ్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, ఏం పాడవలేదు. బాగా లీస్ట్ గా పాడైపోయింది ఏంటంటే యమున, బృందావనంలో. ఇలా ఇన్ని నదుల్లో మనం పుణ్య నదుల్లో మొలగడం, ఆ నీళ్లు తాగడం, స్పర్శించడం, ఈ ధామాల్లో అడుగు పెట్టడం, ఇది పూర్వజన్మ సుకృతం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భావాలతో జీవించాలి, అప్పుడు మనం వచ్చిన దానికి ఒక ఉపకారం. మళ్ళీ ఎక్కడిదెక్కడే వదిలేస్తే ఉపకారం. అలాగే మరి మనం ఈ అయోధ్య పట్టణంలో అడుగు పెట్టాము. అయోధ్య అంటే అర్థం తెలుసా? చెప్పండి. అయోధ్య అంటే అర్థం తెలుసా ఎవరికైనా? యోధవరులు ప్రవేశింప సఖ్యము కానిది అయోధ్య. అంటే ఎవరి చేత జయింపబరనిదే అయోధ్య. కాబట్టి భగవంతుడైనటువంటి విష్ణువు రాముడుగా ఇక్కడికి విచ్చేసి తాను మానవుడనే చెప్పుకుంటూ, దశరథుడు కుమారుడని చెప్పుకుంటూ 11,000 సంవత్సరాలు, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ, 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహుడై సర్వలక్షణ శోభితుడై ఈ అయోధ్యని కేంద్రంగా చేసుకుని ఈ కోసల దేశాన్ని పరిపాలించాడు. కానీ వాస్తవానికి ఈ భూమండలం అంతా ఎవరిది అంటే రామాయణంలో చెప్పారు, ఇక్ష్వాకు వంశస్థులదే. ఈ భూమండలంలో ప్రతి అణువు మీద ఇక్ష్వాకు వంశస్థులకే హక్కు ఉన్నది. కాబట్టి ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకొన్నను రక్షకులెవరింక రామచంద్ర. ఆ ఇక్ష్వాకుల వంశంలో పుట్టినటువంటి ఉత్తమోత్తముడు, సూర్యవంశ ప్రదీపుడు. అలాగే ఇంకా చాలా పేర్లున్నాయి ఆయన వంశానికి. దినమణి వంశము అని త్యాగరాజ స్వామి వారు కొత్త పేరు పెట్టారు. ఇంకేం పేర్లు ఉన్నాయండి వానికి? సూర్యవంశము. అలాగే ఇంకా ఇంకేం పేర్లు ఉన్నాయండి ఆయనకి వంశానికి? ఇక్ష్వాకు, ఇంకో పేరుంది సూర్యవంశము, జనమణి వంశము, ఇంకా అయోధ్య, రఘువంశ. కరెక్ట్ టైంకి చెప్పింది. హ్యాండ్ మా అమ్మాయి. రఘువంశము అని ఒక కావ్యమే రాశారు. ఎవరు? కాళిదాస్ గారు. ఈ రఘువంశంలో రఘుమహారాజు ఉదయించాడు. ఇలాగా ఈ రామచంద్రమూర్తి కంటే ముందు ఈ వంశంలోనే హరిశ్చంద్రుడు ఉదయించాడు, రఘుమహారాజు. అలాగే అజమహారాజు, దశరథ మహారాజు, భగీరథుడు ఏంటి గంగని భూమి మీదకి తెచ్చినటువంటి భగీరథుడు కూడా ఆ వంశం వాడే. కాబట్టి అటువంటి గొప్పవాడు, గొప్ప వంశంలో పుట్టినటువంటి గొప్పవాడు రామచంద్రమూర్తి. అందుకని ఆ రాముడిని ఎప్పుడు మనం కీర్తించాలి, స్మరించాలి. రామా అంటే చాలు వెంటనే ఆదుకుంటాడు. ఎందుకంటే ఆయన కరిగిపోతాడు, దయా స్వరూపుడు. ఎవరైనా పరుషమైన మాటలు అన్నప్పటికీ కూడా పరుషంగా సమాధానం చెప్పడంట రాముడు. మృదు స్వభావి. ఆయనకి పేరు ఏమిటి? ఆయన పేరు
పూర్వభాషీ చ రాఘవ అన్నారు. అంటే తనే ముందు మాట్లాడతాడంట. గర్వం లేదు, నేను రాజుగారి అబ్బాయిని, పెద్ద అబ్బాయిని, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు బి కింగ్, అలా ఏమీ లేదు. ఆయనకి గర్వం లేదు. ఆయన పేరు ఆయన వాల్మీకి మహర్షికి ఏమన్నారంటే పూర్వభాషి, మృదుభాషి, హితభాషి, హితభాషి, ఇంకేం పేర్లు పెట్టారు? హిత, మిత, పూర్వభాషి, ఇంకా మృదు పూర్వభాషి, స్మిత భాషి, ఇన్ని మధుర భాషి, ఇన్ని పేర్లతో రామచంద్రమూర్తి కీర్తించబడ్డారు. ఎందుకంటే ఆయన లక్షణాలు అటువంటివి. ఈ సరయు నది ఇప్పుడు మనం చేయి పెడితే చల్లగా ఉంది, కానీ భరతుడు స్నానం చేసినప్పుడు వేడిగా ఉండేదంట. ఎందుకంటే అందరూ భరతుడిని చూసి దీని వల్లనే కదా రాముడు అడవికి వెళ్ళాడు అని అంటే, అడవికి వెళ్ళాడు అని అంటే అయ్యో ఇలా నేను రామచంద్రమూర్తి ఖేదానికి కారణం అయ్యానే అని ఆయన బాధపడుతూ స్నానం చేసేవారట. ఉదయమే 4 అవ్వకుండా స్నానం చేసేవారట. అందువల్ల ఈ సరయు నది ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. రాముడు హృదయంలాగా ఈ సరయుకి చాలా ప్రభావం ఉంది. ఈ సరయుకి చాలా పేరుంది. చాలా నదుల పాపాలని ఈ సరయువే పోగొడుతుందంట. ఎంత గొప్పదండి. రాముడు వారు ఈ సరయులోనే ఆయన అవతార సమాప్తి చేశారు. అవతార సమాప్తి ఈ సరయులోనే చేశారు. ఆ స్థలం కూడా ఉంది, చెప్పారు. మనం వెళ్ళడం అవ్వలేదు, సమయం ఉండక. మొన్నే వచ్చాము 2 నెలల క్రితం మేము. ఇక్కడ జనవరి 22 రామచంద్రమూర్తి 600 సంవత్సరాల తర్వాత మళ్ళీ సుప్రతిష్ఠుడయ్యాడు. 600 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది. మాకైతే నెల లోపులోనే ఆయన జనవరిలో ప్రతిష్ఠ అయితే ఫిబ్రవరిలోనే దర్శనం చేశాం. హారతి ఘాట్ ఇది వరకు లేదే, కొత్తగా పెట్టారు. అదిగో హారతి సెట్ చేశారు చూడండి అక్కడ. ఇది వరకు లేదు, మరి 2 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా హారతి కోసం కాశీలాగా. నదులు పుణ్య నదులు ఇవన్నీ కూడా మనం ఉద్ధరించడానికి చాలా వరకు నదులన్నీ కూడా ఋషుల పుణ్యమే మనకి వచ్చినాయి. ఈ సరయు నది దాటి రామచంద్రమూర్తి తర్వాత గంగా తీరంలోకి వెళ్ళారు. ఆ గంగా తీరంలోనే గుహుడు కలిశాడు. గుహుడు అక్కడ ఒక రాత్రి ఆయనకి నివాసం ఏర్పాటు చేస్తే దాన్ని మర్చిపోకుండా రామచంద్రమూర్తి 13 సంవత్సరాల 364 రోజుల తర్వాత గుర్తుపెట్టుకుని ఆ పుష్పక విమానాన్ని అక్కడ ఆపమని గుహుణ్ణి ఎక్కించుకుని అయోధ్యకి తీసుకొచ్చారు. అంటే రాముడు మంచి మిత్రుడు, మంచి కుమారుడు, మంచి రాజు, మంచి భర్త, మంచి అన్నగారు, మంచి తండ్రి, వాట్ నాట్ అన్నీ రాముడే. అందుకని రాముడిని ఎప్పుడు మర్చిపోకండి. అక్కడ చూడండి, రాత్రిపూట అక్కడ ఈ అయోధ్య విశేషాలన్నీ సరయు మధ్యలో అక్కడ తెరపెట్టి వేస్తారు. ఇలాగా మన గోదావరి నదిలో కూడా చెయ్యొచ్చు. కానీ గుడి సెట్టింగ్ వేసే వాళ్ళకి అలాంటి ఆ మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి? కృష్ణానదిలో హారతి ఉండేది. దేవాలయం యొక్క ధనాన్ని వాడుకుంటూ దేవాలయాలను నాశనం చేసేవాడు వాడు ఎవడైనా నశించుకోవుగాక. అందుకని మనం అందరం కూడా ధర్మమే ప్రధానంగా జీవించాలి. అది గుర్తు చేయడానికే ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి నడయాడినటువంటి పాని ఆరాహాయ్ ఈ సుందరమైనటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ సరయుమాయి తన యొక్క కృప మన మీద అలా వెదజల్లుతూ ఉంది. ఎంత శుభ్రంగా ఉందో చూడండి, ఎంత సుందరంగా ఉందో చూడండి. మా భాగ్యవశాన
2 ఏళ్ల క్రితం ఇక్కడ కరసేవ జరిగితే బాబర్ అనేటువంటి ఒక నీచ్ కమీన్ ఈ రాముల వారి గుడి కూలగొట్టేస్తే 5 లక్షల మంది బలిదానం చేస్తే ఒక 32 ఏళ్ల క్రితం కరసేవకు పిలిపిస్తే మాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ అయోధ్యలో కరసేవ చేసి ఈ కర్మల చేతే ఆ రామచంద్రమూర్తి ఉన్నటువంటి తాత్కాలిక మందిరం కట్టడం జరిగింది. ఆ భాగ్యం మాకు ఇచ్చాడు రామచంద్రుడు. ఈ రోజున ఆ దివ్య భవ్య మందిరంలో ఆ బాలకరాముని చూసే భాగ్యాన్ని 2 నెలల్లోనే రెండోసారి ఇచ్చాడు. ఎప్పుడు భగవంతుడు దయ ప్రవహిస్తూనే ఉంటుంది నదిలాగా, మనం వెళ్ళి స్వీకరించాలి. మేఘం వర్షించినట్టు వర్షిస్తూనే ఉంటుంది, మనం స్వీకరించాలి. అందుకని అన్నమయ్య చెప్తారు, సీతాదేవి పాలి చింతామణి ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ కలిగనే ఇందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలితి కామధేను వితాడు గాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్య పాలితి కామధేను వితాడు గాతల కౌశికు పాలి కల్పవృక్షము శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు శరణన్న వారి పాలి కన్నులెదుట మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ కలిగనే ఇందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. అలా రాముణ్ణి కీర్తిస్తూ ఉంటే హృదయం అంతా ఉల్లాసంతో నిండిపోతుంది. అందుకనే త్యాగరాజ స్వామి వారు తెలిసి రామ భజన సేయవే ఓ మనసా తెలిసి రామ భజన సేయవే తెలిసి రామ భజన సేయవే ఓ మనసా తెలిసి రామ భజన సేయవే. ఏం తెలుసుకోవాలి? రాముడే పరదైవం అని తెలుసుకోవాలి, రాముడే పరంధాముడని తెలుసుకోవాలి, రాముడే మోక్షమిస్తాడని తెలుసుకోవాలి, రాముడే స్వయంగా మహావిష్ణువు అని తెలుసుకోవాలి. ఆయనే ఈ లోకానికి ఆదర్శవంతమైనటువంటి కుమారుడుగా, తండ్రిగా, రాజుగా, అన్నగా, భర్తగా, మిత్రుడిగా లోకానికి ఒక ఉదాహరణ రూపంగా చూపించడం కోసమే వచ్చినటువంటి వేదవేద్యే పరే పుంసి అన్నారు. వేదమే ఒక రూపం ధరిస్తే అది రామచంద్రమూర్తి. అందుకని ఆ రాముణ్ణి అన్నమయ్య ఏమన్నారంటే దేవదేవం భజే దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరే రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినోద పరమనారాయణం పంకజాసన వినోద
పరమనారాయణం శంకరార్చిత పాద దళనం లంకా విశోషణం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం విబుధ వినుతం రామం వెంకటేశం విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దేవదేవం భజే దివ్య ప్రభావం బోలో సియావర రామచంద్రమూర్తి భగవానికి. రాముణ్ణి ఎంత కీర్తించినా మనస్సు శరీరము గొంతు అలిసిపోదు. ఎందుకంటే రాముడు అమృతమూర్తి, కమనీయమూర్తి. అన్నమయ్య అందుకే చెప్తాడు ఏమని, వెంకటేశ్వరుని చూపిస్తూ ఈయనెవరో కాదు, రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకుపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవికులుడితడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సియావర రామచంద్రమూర్తి భగవానికి, సియావర రామచంద్రమూర్తి భగవానికి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవన సుతవీర హనుమానికి, సరయూ మాయికి, దశరథ మహారాజుకి, కౌశల్యామాయికి, వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి, విశ్వామిత్ర మహర్షికి, సరయూ మాయికి, బజరంగ బలివీర హనుమానికి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ్ సియా రామ్ జయ జయ రామ సియా రామ్ రామ్ సియా రామ్. భగవానికి. ప్రియా హిందూ బంధువులారా, మన భాగ్యం, మా భాగ్యం, మీ భాగ్యం. అలా చూడండి, సూర్యుడు ఆయన అస్తమించే సమయమే కానీ అలా ప్రకాశిస్తూ ఉదయవానులాగే ఉన్నాడు. సరయూ తీరంలో ఉన్నాం. ఆ సూర్యవంశంలో ఉద్భవించినటువంటి రామచంద్రమూర్తి అప్పుడు వచ్చాడు అనడానికి సాక్ష్యమే ఈ సరయూమాయి. ఈ సరయూ ఇక్కడ ఉంది. సరయూకి ఇంత దూరంలో అయోధ్య రామ జన్మభూమి ఉంది అనేటువంటి రుజువు వేదాలు శాస్త్రాలు ఆధారంగా స్వామి రామానంద వారు ఉన్నారు కదా, రామభద్రాచార్యులు వారు సాక్ష్యం చెప్పారు. అటువంటి ఈ యొక్క సరయూలో స్నానం చేసి సరయూలో అలా విహారించి మేము ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క దర్శనానికి వెళ్ళబోతూ ఉన్నాం.
ఈ దివ్య భవ్య సాకేతపురంలో ఆ సాకేత రాముణ్ణి, ఆ కోదండరాముణ్ణి, ఇక్కడైతే బాలకరామ్, కోదండరామ్ అంటే ఈ యొక్క ధనుస్సుని చేతబట్టినటువంటి రాముడు. కానీ ఇక్కడ అక్కడ చూసు బ్యాగ్ తీసుకో, ఇక్కడ ఉండేటువంటి రాముడు బాలకరామ్. ఈ నామకరణం చేశారు ఎందుకంటే బాలుడు కాబట్టి. బహుశా వచ్చే సంవత్సరానికి ఇప్పుడున్న మందిరం పైన కూడా పూర్తిగా రామ, సీత, లక్ష్మణ, భారత పరివార సమేతంగా రామచంద్రమూర్తి సుప్రతిష్ఠుడవుతాడని, ఆ దశరథ మహారాజు, కౌశల్యామాయి, వాల్మీకి మహర్షి యొక్క ఆనందానికి కారణమవుతుందని, అవుతారని ఆశిద్దాం. వేల లక్షల సంవత్సరాల నమ్మకం, విశ్వాసం రామచంద్రమూర్తి ఇక్కడ తిరిగాడాడు అని మన శాస్త్రాల్లో మాత్రం చాలా స్పష్టంగా రాయబడింది. సరయు ఈ పేరు మిగిలినటువంటి ఇతర మత గ్రంథాల్లో ఉండదు. సో అయోధ్యకి, సరయుకి, రాముడికి, రామాయణానికి, రాముడికి, నీకు నాకు సంబంధం ఉంది, కాదనలేని సంబంధం ఉంది. కాబట్టి రాముడు అందరివాడు, కాబట్టి రాముడు వేరేవాడు అనడం కుదరదు. రాముడు ఎవడు అని క్వశ్చన్ చేయడం కుదరదు. ఈ దేశానికి ఇస్లాంకి సంబంధం లేదు, ఈ దేశానికి క్రైస్తవానికి సంబంధం లేదు. కానీ ఈ దేశానికి రాముడికి సంబంధం ఉంది. దానికి రుజువే ఈ సరయు, దానికి రుజువే ఈ అయోధ్య. ఎవడు కాదనలేడు, అందరూ రాముని వారమే. అందుకే చెప్పారు త్యాగరాజ స్వామి రామదాసు గారు, రాముని వారము, రామా నీవే మాకు ఆధారము, నీదే భారము, మేము నీ వారము అని చెప్పారు. కాబట్టి రాముని వారము, రామా నీదే భారము, నీవే మాకు ఆధారము అని చెప్పారు. ఇదే రామదాస్ గారు ఇంకో చోట ఏం చెప్పారంటే, శ్రీరామనామం మరువం మరువం సిద్ధమేయమునకు వెరువం వెరువం. మాకేం భయం లేదు, యముడు వచ్చినా కూడా భయం లేదు. అందుకని యముడికే భయపడిన వాడు ఈ లోకంలో దేనికి భయపడతాడు? దేనికి భయపడ్డు. కాబట్టి ఆ యమదండం నుంచి కూడా మన రక్షించేటువంటిది కోదండం. అందుకే ఆ రాముడికి మన దండం. ఎవరన్నా రాముడికి అడ్డం వస్తే మాత్రం పెడతాం పిండం. జై శ్రీరామ్.